ఉందో. హలో, పాలక్ కర్రీని ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పాలకూరని ముందుగా మంచిగా కడుక్కొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ రెసిపీ మా అమ్మ చేస్తుంది అనమాట, చాలా బాగా చేస్తుంది. తన రెసిపీనే మీకు చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఆకుకూరలోకి. వెల్లుల్లిపాయలు వేసుకొని టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి, 1 ఆనియన్ మంచిగా ఫ్రై అయ్యాక చిటికెడు పసుపు అండ్ సాల్ట్ కూడా వేసుకోండి టేస్ట్కి సరిపడా. క్లిప్ మిస్ అయింది అది. తర్వాత పాలకూర కట్ చేసుకున్న పాలకూర వేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక దాంట్లోనే కొంచెం సాల్ట్, కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకోండి. కరివేపాకు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే పాలకూరలో ఉన్న వాటర్ మనకు సరిపోతుంది. మంచిగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. రైస్లోకి చాలా బాగుంటుంది, రోటీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్.